హలో ఫ్రెండ్స్, సెవెన్ సీటర్ కార్స్ అనగానే మనందరికి బాగా ఫేవరెట్ అయిన కార్ అంటే టొయోటా కార్లని చెప్పాలి. ఇన్నోవా క్రిస్టా, ఐ క్రాస్, ఈవెన్ 50 లక్షల ప్రైస్ పాయింట్ లో సేల్ అవుతున్న టొయోటా ఫార్చునర్ కానీ ఇండియా యొక్క ఫేవరెట్ సెవెన్ సీటర్ కార్ గా ఉంటున్నాయి. అదే సెగ్మెంట్ లో ఉండే ఇతర కార్లతో కంపేర్ చేసుకుంటే 5 నుంచి 10 లక్షల దాకా ఎక్కువ ప్రైస్ పాయింట్ లో సేల్ చేస్తున్నప్పటికీ కూడా టొయోటా కార్లని ప్రజలు ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. కానీ టొయోటా యొక్క సెవెన్ సీటర్ బడ్జెట్ సెగ్మెంట్ కేటగిరీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క 50 లక్షల ప్రైస్ పాయింట్ లో ఉండే కార్ సేల్ అయ్యేంత కూడా ఈ యొక్క కార్ సేల్ అవ్వటం లేదు. అవును, ఈ యొక్క వీడియోలో టొయోటా రూమియాన్ గురించి చూడబోతున్నాము. ఎందువలన ఎక్స్పెక్ట్ చేసినంత పెద్ద సక్సెస్ అయితే చూడలేకపోయింది ఈ యొక్క టొయోటా రూమియాన్. ఇందులో ఉండే ఫ్లాస్ గురించి ఈ యొక్క వీడియోలో కంప్లీట్ గా చూడబోతున్నాము. మొదటిగా టొయోటా రూమియాన్ యొక్క సేల్స్ వాల్యూమ్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 2025లో చూసుకుంటే 2099 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. వీటిని ఒక కంపారిజన్ చెప్పాలంటే వాళ్ళ యొక్క కాస్ట్లీస్ట్ కార్ అయిన టొయోటా ఫార్చునర్ చూసుకుంటే 2876 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. రూమియాన్ యొక్క ఒరిజినల్ ప్రోడక్ట్ అయిన మారుతి సుజుకి ఎర్టిగా చూసుకుంటే ప్రతి నెల మంచి సంఖ్యలోనే సేల్ అవుతుంది. ఇంకా ఫిబ్రవరి నెలలో చూసుకుంటే 14,868 కార్లు సేల్ చేసి ఉన్నారు. దీని నుంచే మనం అర్థం చేసుకోవచ్చు టొయోటా రూమియాన్ ఎంత తక్కువ సంఖ్యలో సేల్ అవుతుందని. మొదటిగా ఇది టొయోటా బ్రాండింగ్ లో ఉండే కార్ అయినప్పటికీ కూడా చూసుకుంటే ఇది ఎర్టిగా ఒక రీవర్షన్ అని చెప్పాలి. ఇందులో టొయోటా మ్యానుఫ్యాక్చర్ అట్లీస్ట్ కొంచెమైనా ఎఫర్ట్ వేసి కొన్ని మార్పులు అయితే చేసి ఉండాల్సిందే. ప్రత్యేకంగా ఇంటీరియర్ మరియు క్వాలిటీలో కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఇష్టపడే వాళ్ళు ఈ యొక్క కార్ మీద. మీరు ఈ యొక్క కార్ ఇంటీరియర్ లో చూసుకుంటే టొయోటా యొక్క లోగో తప్పితే ఇంకెక్కడ కానీ మనకు టొయోటా టచ్ అండ్ ఫీల్ అయితే కనిపించవు. ఖచ్చితంగా ఇది మారుతి సుజుకి కార్ అనేది ఫీల్ అవుతుంది. ఒక టొయోటా కార్ కు కావాల్సినంత క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్, రగడ్ అయిన ఇంటీరియర్ అని ఈ యొక్క కార్ లో మనం ఫీల్ చేయలేము. అందువలన ఇది ఒక క్లియర్ మారుతి కార్ అనేది మనం ఈజీగా నోట్ చేయవచ్చు. దీంతో పాటు టొయోటా రూమియాన్ యొక్క ప్రైసింగ్ చూసుకుంటే ఎర్టిగా కన్నా కొంత ఎక్కువగానే వాళ్ళు కోట్ చేస్తున్నారు. అందువలన మార్కెట్ లో ప్రస్తుతం సేల్ అవుతున్న కియా కారన్స్ తో డైరెక్ట్ గా ఈ కార్ అనేది కాంపిటీషన్ చేస్తుంది. ఇంకోవైపు కారన్స్ చూసుకుంటే బాగా మంచి బిల్డ్ క్వాలిటీతో ఎక్కువ ఫీచర్స్ మరియు ఇంజిన్ ఆప్షన్స్ తో మనకు అవైలబుల్ ఉంటున్నాయి. ప్రత్యేకంగా డీజిల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్ తో మనకు అవైలబుల్ ఉంటున్నాయి. అందువలన ప్రీమియం సెవెన్ సీటర్ కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు కియా కారన్స్ వైపు చూస్తున్నారు. ఎర్టిగా యొక్క మేజర్ సేల్స్ వాల్యూమ్ చూసుకుంటే టాక్సీ పర్పస్ కు ఉపయోగిస్తున్నారని మనం చెప్పవచ్చు. ఈ కమర్షియల్ పర్పస్ కూడా ఎర్టిగా కార్ ని అందరూ కొనుగోలు చేస్తున్నారు. అందుకు ముఖ్యమైన కారణం చెప్పాలంటే మారుతి సుజుకి యొక్క సేల్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. ఈ యొక్క కార్ లో బేస్ వేరియంట్ ను ఒట్టి మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ మాత్రమే ఇస్తున్నారు. టొయోటా రూమియాన్ లో బేస్ వేరియంట్ లేకపోవడంతో ఎక్కువ సంఖ్యలో సేల్ అవుతున్నాయి ఎర్టిగా కార్లు. పెట్రోల్ మరియు సిఎన్జి రెండు వేరియంట్స్ ఉన్నప్పటికీ కూడా చాలా మంచి పాపులర్ అయిన అడ్వర్టైజ్మెంట్స్ ఇతర టొయోటా కార్ల లాగా రగడైన బిల్డ్ క్వాలిటీ లేకపోవడంతో రూమియాన్ ఈ రోజు కూడా తక్కువ సంఖ్యలో సేల్ అవుతున్న కార్లలో ఉంటున్నాయి. టొయోటా ఈ కార్ను రీబ్యాడ్జింగ్ చేసినప్పటికీ కూడా చూసుకుంటే అందులో కొంత మార్పులుగా టొయోటా యొక్క సిగ్నేచర్, క్వాలిటీ మరియు ఇంటీరియర్ డిజైనింగ్ కొంచెం మార్పులు చేసి ఉంటే ఖచ్చితంగా టొయోటా రూమియాన్ సపరేట్ గా కనిపిస్తుంది. అలా కాకుండా ఒకటి పేరు మార్చేసి బ్యాడ్జింగ్ చేంజ్ చేసి ఇలాగే వీళ్ళు సేల్స్ ను కొనసాగిస్తే వీళ్ళ యొక్క సేల్స్ అనేది పెరగడానికి ఏమాత్రం ఛాన్సెస్ కనిపించడం లేదు. టొయోటా రూమియాన్ గురించి మీరేమనుకుంటున్నారో మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఉండడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.